వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు రాండి చేయవే రెసిపీ వెజ్లో చేసి చూపిస్తా మీకు. రాండి వెజ్లో ఏం చేయాలో చూపిస్తా. కొంచెం పసుపు, కొంచెం కారం, రుచికి తగ్గ సాల్ట్, అల్లం పేస్టు, కొంచెం వచ్చేసి మనకు ధనియాల పొడి, కొంచెం చికెన్, అది మటన్ మసాలా, చికెన్ మసాలా కొంచెం. ఏం చేస్తున్నాను సర్ప్రైజ్ అనమాట. మసాలా కలిపేదాకా మనం వేయాల్సింది దీంట్లో కొంచెం శనగపిండి సరిపోతుంది మనకు. ఆయిల్, వచ్చేసి దీంట్లో పెరుగు. చాలా గ్యాప్ వచ్చిందండి వీడియోలు చేయక. దాదాపు మా ఇంట్లో ఫంక్షన్ అయ్యి మరి వచ్చేసి ఇల్లు షిఫ్ట్ అయ్యాము. హోమ్ టూర్ కూడా పెడతాం మేము. హౌస్ అంతా తీసి పెడతాం. ఒకసారి షిఫ్ట్ అయ్యాము. అయితే మళ్ళీ మా ఊరు వెళ్ళి అటు ఇటు పనులు చూసుకున్నప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. ఇంక ఇప్పటి నుండి కంటిన్యూ చేస్తా. కొంచెం నిమ్మకాయ సాలాలు సరిపోయింది మనకు. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలాగా ఏం చేస్తున్నాను గెస్ చేయండి. చేసే ముందు అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూసే ముందు అందరూ కంటిన్యూ వరకు చూస్తున్నారో లేదని చెప్పేసి ముందే రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వీడియో చూసే వాళ్ళందరూ ఇలా కలుపుకోవాలి. ఫైనల్గా అన్నీ కరెక్ట్ సరిపోయినాయండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఇది మనకు నల్ల వంకాయ అండి. ఒకసారి తెచ్చేసి మర్చిపోయి దీన్ని చేయకుండా పడేసాను. మళ్ళీ రెండోసారి తెచ్చాను. ఇది కేజీ 100 రూపాయలు అంటే ఈ వంకాయ. దీంతో ఇప్పుడు మనము చిప్స్, బంగాళదుంప చిప్స్ లాగా సన్నగా కట్ చేసుకొని, స్లైస్ కట్ చేసుకొని కబాబ్ లాగా చేద్దాం. మనం వంకాయ కబాబు రాండి కట్ చేద్దాం. ఇది తీసేసుకుందాం. అక్కడికి తీసేసుకొని మనం ఇలాగ అన్నీ రౌండ్గా ఒకటే సైజులో ఇలా కట్ చేసుకుందాం. ఇలాగా ఆల్రెడీ రైస్ పెట్టేసాను. పప్పుచారు, ఈరోజు రైసు, ఈ వంకాయ, ఇది అన్నీ కలిపి దీంట్లో ఇప్పుడు మనం డీప్ ఫ్రై కాదండి మనం చేసుకునేది, ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుందాము. బాగుంటుంది చాలా టేస్టు. అట్లా అన్నీ ఇలాగా అన్ని రౌండ్ కట్ చేసుకోవాలి. ఇట్లాగా బాగుంటుంది పప్పుచారులోకి. ఇది మంచిగా అన్నమాట పప్పుచారులోకి ఇలాగా. సో ఇది చాలా కాస్ట్ వంకాయ. ఏంది కిలో 100 రూపాయలు అంట. మామూలుగా అయితే మామూలు వంకాయలు కిలో అంత 20, 30, మహా అంటే 40. అట్లాంటిది ఈ వంకాయ స్పెషల్ ఏంటో తెలియదు మరి. కానీ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. పచ్చడి చేసి నేను ఒకసారి, మళ్ళీ పచ్చడి కూడా చూపిస్తాను మీకు, రోటి పచ్చడి. ఇది ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇలాగా మొత్తం ఇలా పట్టించుకోవాలి. ఇలాగా చూడండి. ఇలాగ అన్నిటికీ ఇలా అన్ని ముక్కలు పట్టించుకొని అన్నీ దీంట్లో వేసేసుకుందాం. మన ఫిష్ ముక్కల్లాగా అనమాట అంతా. ఇలాగా మనకి ఇది ఎక్కువసేపు ఏం ఉండాల్సిన అవసరం లేదు. చికెన్ లాగా అంత మసాజ్ చేసేసి వీటిలకు ఎప్పుడు నాన్ వెజ్ ఎందుకు, ఇలా కూడా వెరైటీగా వెజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎయిర్ ఫ్రైర్ లేకపోతే కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలాగ ముక్కలన్నీ తక్కువ ఆయిలే పట్టింది. దీనికి ఎక్కువ ఏం పట్టదు. ఇలాగన్నీ ఈ ముక్కలు కూడా వేసేసుకొని చూడండి కలిపేసుకోవాలండి. ఇట్లా దీంట్లో ఎయిర్ ఫ్రైర్లో బటర్ పేపర్ వేస్తున్నా నేను. బటర్ పేపర్ మీద పెడదాం. బటర్ పేపర్ మీద ఇట్లా ఆయిల్ వేసేసుకోవాలి. మొత్తం ఆయిల్ వేసుకొని ఇలా అంతా దీనికి ఇలా అనుకోవాలి అంతా. ఎందుకంటే తీయడానికి ఇంకా ఈజీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇలాగా
అదో అని ఇలా సర్దేసుకోవడమే. ఇలా ఆయిల్ లైట్గా వేసేసుకొని, దీనికి ఆయిల్ అవసరం లేదు ఎక్కువ, డీప్ ఫ్రై. ఇలాగా చూడండి, ఇలాగా ఈ మళ్ళీ తిప్పేసుకోవచ్చు. కొంచెం ఇలా పెట్టేసుకుంటే అయిపోయింది. ఇవేం చాలు మనకు. ఇప్పుడు మనం ఆన్ చేద్దాం, దాంట్లో పెట్టేసి. కొంచెం ఆయిల్ అండి పైన కొంచెం, మళ్ళీ తిప్పేశాక మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా ఇదంతా మనం మ్యారినేట్ చేసినదంతా అయ్యిద్ది కదా, మనం ఇలా పెట్టేద్దాం. ఇంకా ఇలా క్లోజ్ చేసేసి ఇలా ఆన్ చేసేసుకోవటమే. అయిన తర్వాత ఇప్పుడు ఇది పెడదాం. సుప్పు ఏది పెడదాం? ఫ్రెంచ్ ఫ్రైస్ పెడదామా? సరిపోయిద్ది, ఫ్రెంచ్ ఫ్రైస్ సరిపోయిద్దిలే. ఆన్ చేశాను. మాకు ఫస్ట్ టైం అండి ఇది, కొని ఈ మధ్య రీసెంట్గా కొన్నాక పిజ్జా బ్రెడ్ అవి చేసాము. ఇదండి ఇంట్లో మనం సెట్ చేసాము. ఇది ఎలా అవుద్దో నేను కూడా దీంట్లో ఫస్ట్ టైం పెట్టాను. ఆ మామూలుగా అయితే డీప్ ఫ్రై చేసేదాన్ని. ఇప్పుడు మనకు జోరపప్పులోకి తర్వాత రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు వేసేసుకొని అవి తిప్పేసుకున్నాం మనం. ఇంకా వంకాయ కబాబు. ఈరోజు చూడండి మా ఇంట్లో వైట్ రైస్, జోరపప్పు, వంకాయ కబాబు, పెరుగు. ఇది ఇంకా ఉడుకుతుంది అంత లోపల. మనకు ఇది చూసుకుందాం రండి. ఇంకా చూడండి ఇది ఎలా వచ్చిందో. ఇలా అన్నీ తిప్పేసుకోవడమే. చూడండి స్లైస్ ఎలా వచ్చినాయో. అదండి అలాగా ప్లక్కరు సామాన్లు సర్దుతున్నామండి. ఒకటి బయట పడాలా. మాకు తినే ప్లక్కర్లు ఉన్నాయి. స్పూన్ తీసుకుంటా, ఎందుకైనా మంచి సేయి కాలుతుంది. ఇదైతే మనకు ఇలాగన్నీ తిప్పేసుకోవచ్చు. అద్దా చూడండి ఎంత బాగా వచ్చినాయి స్లైస్లన్నీ. ఇప్పుడు అన్నీ ఇవన్నీ తిప్పేసుకొని దండం. ఇప్పుడు పప్పుచారు వేసుకొని మనం పెట్టుకున్నాము. ఇది వడ్డించుకొని దీంతో పడుతుంటే చాలా బాగుంటుంది. బాగా వేడి కాలిపోతుంది. బాగా నిమ్మకాయ వేసాం కదండి, బాగా పిసి ముక్కల్లాగా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది టేస్ట్. అన్నీ వేడిగా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. అందరూ ఇలా చేసుకొని నేను చూపించినట్టు. వెజ్ వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. పిల్లలు కూడా స్నాక్స్ లా తింటారు. అందరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, డన్.